హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. ఈరోజు మనం రోజు తాగే టీ కానీ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తెలుసుకుందాం. ఎందుకంటే అందులో చాలా బ్యాడ్ కెఫిన్ ఉంటుంది. ఎందుకంటే గతంలో మన గ్రామాల నుండి పాలు వచ్చేవి, అవి మేత కోసము అడవిలోకి వెళ్ళి నాణ్యమైన గడ్డి, అంటే ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేని గడ్డిని తిని అవి మంచి పాలిచ్చేవి. వాటి వలన మనకు మంచి గుడ్ ఫ్యాట్ వచ్చేది, మంచి కాల్షియం వచ్చేది, మంచి ఆరోగ్యం వచ్చేది. ప్రజెంటు డైరీ ఫార్మ్స్, మిల్క్ సెంటర్స్ అక్కడ వస్తున్నాయి. ఎందుకంటే పాలు ఎక్కువ కావాలంటే పశువులకు కూడా ఇంజక్షన్లు వేసి ఎక్కువ పాలు తీసుకురావడం జరుగుతున్నది. గడ్డి కూడా పంట పొలాల నుండి కోసుకొచ్చి వాటికి వేస్తున్నారు. ఎందుకంటే వరి నాట్లలో కానీ పంటల్లో కానీ పురుగు మందులు చల్లుతారు. దాని పక్కన గడ్డి పెరుగుతుంటుంది. ఆ గడ్డి కోసుకొచ్చి చేయడం వలన పశువుల నుండి కూడా మనకు పాల నుండి కూడా పూర్వమందుల అవశేషాలు వస్తున్నాయి. దానివల్ల గుడ్ ఫ్యాట్ అనేది రావడం లేదు. అంతేకాకుండా మనం అందులో వాడే పత్తి కానీ చాయ్ పత్తి, షుగర్ కానీ సరైన క్వాలిటీ ఉండడం లేదు. షుగర్లో కూడా వైట్గా రావడానికి బోన్స్ పౌడర్ కలుపుతున్నారు, వల్ల కార్బోహైడ్రేట్స్ కలుపుతున్నారు. దానివలన మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతున్నది. బీపీ, సయాటికాలు వస్తున్నాయి, హై బీపీ వస్తుంది. అంతేకాకుండా హార్ట్ స్ట్రోక్లు అవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్ వల్ల వస్తాయి. అందుకొరకు మీ అందరికి చెప్పేది ఏంటంటే, మా దగ్గర మంచి అఫ్రేజ్ దొరుకుతుంది. ఇది మంచి గుడ్ కెఫిన్ ఇస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, మన జీర్ణ ప్రక్రియను మంచి డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మంచి మనల్ని పొద్దు నుండి సాయంత్రం వరకు మంచి యాక్టివ్ ఉంచుతుంది. అందుకొరకు మా దగ్గర దొరికే అఫ్రెష్ మంచి మైగ్రేన్ తగ్గిస్తుంది, తలనొప్పి తగ్గిస్తుంది. మనం తీసుకునే వాటర్ సరిగ్గా హైడ్రేషన్ లేనందువలన ఆ హైడ్రేషన్ కూడా మంచి డెవలప్ అవుతుంది. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి ఇచ్చేసినట్టయితే అఫ్రెష్ తీసుకొని మీ ఆరోగ్యం బాగుపరచుకోవచ్చు. చాలామంది వల్ల వాకింగ్ అటు ఇటు పోయి ఛాయ్ సెంటర్లకు పోయి ఛాయ్ తాగుతున్నారు. దానివలన ఏమవుతుందంటే, ఒక ఛాయ్ నుంచి తీసుకునే క్యాలరీస్ వల్ల మళ్ళీ 2 కిలోమీటర్లు వాకింగ్ చేయాల్సి వస్తుంది. కానీ జనాలు ఏం చేస్తున్నారు, వాకింగ్ పోయి ఛాయ్ తాగి మైదా బిస్కెట్లు తిని మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ సెంటర్కు ఇడ్లీ, వడ, దోశ అనుకుని తినుకుంటూ టోటల్గా కార్బోహైడ్రేట్స్ తింటున్నారు. దానివల్ల మనకు ప్రోటీన్ లోపం అనేది జరుగుతుంది. భారతదేశంలో ప్రజెంటు 73% మంది ప్రోటీన్ లోపంతో ఉన్నారు. దానివలన మన కండ డెవలప్ కావడం లేదు. ఫ్యాట్ పెరుగుతుంది, కండ పెరగడం లేదు. ఫ్యాట్ వల్ల ఏమొస్తుంది, అన్ని రోగాలు వస్తాయి. అధిక బరువు, ఒబిసిటీతోని పెరిగిపోతున్నారు. ఉత్నా బడా పెట్టేతో ఉత్నా బడా సేట్ అన్నట్లు, ఎంత పెద్ద కడుపుంటే అంత పెద్ద కరోడ్పతి అనుకుంటున్నాం. కానీ వాళ్ళు బీపీకి ఒకటి, షుగర్కి ఒకటి, కిడ్నీకి ఒకటి, లివర్కి ఒకటి, తలనొప్పికి ఒకటి, కడుపు నొప్పికి ఒకటి, మోషన్ రాకపోతే ఒకటి టాబ్లెట్లు వేస్తూనే ఉంటారు. కానీ న్యూట్రిషన్ తీసుకోవడం లేదు. మనం తీసుకునే ఫుడ్ మొత్తం న్యూట్రిషన్ కాదు, కానీ న్యూట్రిషన్ మొత్తం ఫుడ్డే. ఎందుకంటే న్యూట్రిషన్లో మంచి మినరల్స్, విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫైబర్, గుడ్ ఫ్యాటు అన్నీ ఉంటాయి. దానివలన మన ఆర్గాన్స్కి ఎంతైతే కావాలనో అన్ని రకాల విటమిన్స్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మనం రాత్రి వేళ పడుకుంటాం, రాత్రి ఏమి తినము. కానీ ఉదయం వేళలో మన శరీరం ఎట్లా కోరుకుంటుందంటే 114 రకాల విటమిన్లు కోరుకుంటుంది. కానీ మనం ఏమి ఇస్తున్నాము, జస్ట్ జంక్ ఫుడ్ ఇస్తున్నాం. చూడండి, మనము ఇంట్లో
ఒక కుక్క పిల్లని పెంచుకుంటాం. ఆ కుక్క పిల్ల కూడా డాక్టర్లు ఏం చెప్తారంటే, బాబు మీరు తినే ఆహారం దీనికి పెట్టదు, పెడితే ఇది సరిగా పెరగదు, సరిగా ఉండదు అంటే మనం వెటర్నరీ మెడికల్ స్టోర్ పోయి కుక్కలకు కావాల్సిన సంబంధించిన బిస్కెట్, పెడియాట్రిక్ బిస్కెట్లు అంటారు, నాకు సరిగా తెలియదు ఎందుకంటే మా కుక్కలు లేవు. అటువంటి కుక్కలకు మనము జాగ్రత్తగా స్నానం చేయించి షాంపూతో కడిగి దానికి మంచి ఫుడ్డు, దానికి మంచి పాలు అన్నీ పెట్టి గార్వంగా ఇస్తాం. మనమేం తింటున్నామంటే కుక్కలకు పెట్టే నాణ్యమైన ఫుడ్ కూడా మనం తినట్లేదు. మరి కుక్కల వల్ల ఏమైనా ఒరిగేది ఉందా? దేశం ఏమైనా ముంగడికి పోతుందా? పోదు. మనం మంచిగా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు, మన ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే మనం షుగర్, సాల్ట్, ఆయిల్ తగ్గించి ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్స్, ఫైబర్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటే మన ఆరోగ్యం, మన ఆర్గాన్స్, మన గుండె, లివర్, కిడ్నీ, ఈవెన్ స్కిన్ కూడా డెవలప్ అవుతుంది. ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు జరుగుతాయంటే, ఫస్ట్ బ్యాడ్ ఫ్యాట్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది, గుడ్ ఫ్యాట్ స్టార్ట్ అవుతుంది. గుడ్ ఫ్యాట్ స్టార్ట్ కావడం వల్ల మన గుండె, లివర్, కిడ్నీ, బ్రెయిన్ అవి సరిగా పనిచేస్తాయి. అంతేకాకుండా మన గట్ అంటే మన సెకండ్ బ్రెయిన్, అది ఆ గట్టు ఉదయం వేళ లేవగానే మనం ఫైబర్ తీసుకోవాలి, కానీ మనం తీసుకోము. ఏదో ఇంత నీళ్ళు తాగి, ఇంత వాకింగ్ పోయి, ఇంత ఛాయ్ తాగి ఇంటికి వస్తాం. కానీ ఆ గట్టుకి ఏం కావాలా? ఫైబర్ కావాలా. మేము ఇచ్చే షేక్లో మంచి ఫైబర్ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, మన డైజెస్టివ్ అనేది సరిగ్గా పనిచేస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు భవిష్యత్తులో గురి కాకుండా ఉంటాం. కానీ అందరు ఏం చేస్తున్నారు, పొద్దున్న లేవగానే ఇంత ఛాయ్ తాగి బిస్కెట్ తిని, ఇంత టిఫిన్ తిని, మధ్యాహ్నం తూతూ మంత్రం అనుకోండి ఇంత పప్పు, ఇంత కూర వేసుకొని, రాత్రి చపాతీ తిని నేను ఏం తింటలేను బాగా ఉంటున్నాను అనుకుంటారు. కానీ మన శరీరానికి కావాల్సిన పోషకాలు మనం ఇవ్వడం లేదు. అందుకంటే ఒక బండి మీద 100cc బైక్ మీద 100cc బిలో ఉంటే ఏం కాదు, 125cc ఇంకెక్కువ వేస్తే కొంచెం అవుతుంది. అదే ఇద్దరు పోతే 150cc ఇట్లా పోతే ఏమవుతుంది, బండి నుండి పొగ వస్తుంది, టైర్లు ఖరాబ్ అవుతాయి. బండి షోరూమ్ నుంచి వచ్చినప్పుడు లెక్క ఉండదు, ఇక కొంచెం ఇంజన్ బోర్కి వస్తుంది, ఇంజన్ ఖరాబ్ అవుతుంది, బండి మూలపడుతుంది. అలాగే మనం కూడా అధిక బరువు ఉంటే 1 కిలో ఎక్కువ ఉంటే 4 కిలోల బరువు మనం మోకాల మీద పడుతుంది. అంటే ఒక 25 కిలోలు ఉంటే 1 క్వింటాల్ని మనం మోకాల మీద వేస్తున్నాం. కానీ అది ఆ బరువు ఎందుకు పెరిగాము ఏమీ ఆలోచించకుండా డాక్టర్ దగ్గరికి పోయి, సార్ నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి సార్, రిప్లేస్మెంట్ సార్, పెయిన్ కిల్లర్ సార్ అని తిరుగుతాం. అదే తాగే బదులు, ఆ మందులు వాడే బదులు, అది వేసే బదులు ప్రశాంతంగా న్యూట్రిషన్కి రండి. మంచి మా దగ్గర దొరికే న్యూట్రిషన్ షేక్ తీసుకోండి. మీరు అధిక బరువున్నా, ఇంకేమైనా మా ఆరోగ్య లోపాలున్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేము, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క మెటబాలిజం బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు బరువు స్పీడ్గా తగ్గుతారు, ఒక్కొక్కరు స్లోగా తగ్గుతారు. ఎందుకంటే ఒక్కొక్కరికి బోన్ వెయిట్ ఎక్కువ అంటారు, కానీ బోన్ వెయిట్ ఎవరికి ఎక్కువ ఉండదు. ఒక 100 కిలోల పర్సన్ కానీ, ఒక 60 కిలో పర్సన్ కానీ బోన్ వెయిట్ ఒకటే ఉంటుంది. ఏమైనా ఎక్కువ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాటు, ఎక్కువ వాటరు, శరీరము కొందరికి గట్టి ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అధిక బరువు ఉంటారు. కానీ అందరూ ఏమనుకుంటారంటే, నేను బాగానే ఉన్నాను, నేను ఐడియల్ వెయిట్నే ఉన్నాను. కానీ ఐడియల్ వెయిట్ ఉన్నాం కదా, మరి గుడ్ ఫ్యాట్తో ఉన్నామా, బ్యాడ్ ఫ్యాట్తో ఉన్నామా అది తెలుసుకోవాలంటే మా న్యూట్రిషన్ సెంటర్స్ అంటే వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళాల్సిందే. ఇవాళ భారత ప్రధాని కూడా చెప్తున్నాడు, బాబు హాస్పిటల్ పంట తిరగకండి, వెల్నెస్ సెంటర్కి పోండి, ఆరోగ్యం తీసుకోండి, సరైన పోషకాహారం తీసుకోండి అని చెప్తున్నారు. ఇవాళ చాలా వరకు మన భారతీయులు కాల్షియం డెఫిషియన్సీ, ప్రోటీన్ లోపం చాలా ఉంది. ఎందుకంటే తీసుకునే ఫుడ్ అటువంటిది. ఎక్కువ శాతం మన ఇండియా, సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం.
కార్బోహైడ్రేట్ తీసుకుంటే పర్వాలేదు, దాంతో తీసుకునే ప్రోటీన్ ఫుడ్ కూడా, ఫైబర్ కూడా దాని ఫుడ్తో తీసుకోవాలా. తీసుకుంటే ఏమవుతుంది, ఆరోగ్యం అవుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవించాను. 50 ఏళ్ళుగా నేను అదే తిన్నాను, హెవీ వెయిట్ అయ్యాను, బరువు పెరిగాను, సయాటిక్ వచ్చింది, బీపీ పెరిగింది. అప్పుడు నేను ఆలోచించాను, ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఇది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ఒక కోచ్ నా దగ్గరికి 2 సంవత్సరాలు అడిగిండు, నాయన బరువు దగ్గు రమాకాంత్ రా బాగుంటామని చెప్తే నేను పట్టించుకునే, ఎందుకంటే నాకు ఒక ఈగో, నాకే అన్నీ తెలుస్తాయని. కానీ ఎప్పుడైతే నేను ఐబీపీ సయాటికాతో సఫర్ అయ్యానో అప్పుడు నాకు తెలిసింది నేను తినే తిండిలో రూపం ఉంది. అందుకని హాస్పిటల్కి వెళ్ళలే. ఎందుకంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఆ బాడీ రిపేర్ అయితే, దేవుడిచ్చిన అందమైన శరీరంకి ఒక్కసారి రిపేర్ అయితే కండిషన్ ఉండదు. ఎందుకంటే డాక్టర్ ఇచ్చే మందులు వేసుకోవాలా, వాడాలా, ఆ మందు కాకపోతే ఇంకో మందు వాడాలా, ప్రతినిత్యం మెడికల్ చెకప్కి వెళ్ళాలా. ఇక మనకి జేబుకు చిల్లే చిల్లు హాస్పిటల్కి పాలు, అప్పుల పాలు. అందుకొరకు నేను చెప్పేది హాస్పిటల్కి పోకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు పెద్దలు. అంటే అనారోగ్యానికి గురి కాకముందే ఆరోగ్యాన్ని సరిచేసుకో. ప్రతినిత్యం లేచి ఎక్సర్సైజ్ చెయ్యు, ప్రతినిత్యం మనకు కావాల్సిన న్యూట్రిషన్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ తీసుకో, మన బాడీని ఫిట్ చేసుకో అని చెప్తారు. అది వాటి పాటించకుండా మనం ఇష్టం ఉన్నట్టు తింటాం, ఇష్టం ఉన్నట్టు చేస్తాం. దానివల్ల మన ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది. కాబట్టి మీ అందరికి చెప్పేందంటే, మీరు వెల్నెస్ సెంటర్ రండి, న్యూట్రిషన్ తీసుకోండి, మీ హెల్త్ బాగుపరచుకోండి. ఇవాళ చేదు వార్త ఏంటంటే, చాలామంది డాక్టర్స్ కూడా ఒబిసిటీతో బాధపడుతున్నారు. వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోక వాళ్ళు కూడా డయాబెటిక్ గురవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. మనకు ఆరోగ్యం ఇస్తూ వాళ్ళు కూడా అనారోగ్యం గురి పాలవుతారు. ఎందుకంటే టైం సరిపోతుంది, బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్. మరి ఆ బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్కి మనం అన్ని రకాల ఫుడ్ తింటామా, తినలేము. అందుకొరకు మా దగ్గర దొరికే న్యూట్రిషన్లో మంచి విటమిన్స్, మంచి ప్రోటీన్స్, మన బాడీకి ఏదైతే కావాలో గుడ్ ఫ్యాట్ అన్నీ దొరుకుతాయి ఒక న్యూట్రిషన్ షేక్లో. ఇది భూలోక అమృతం అంటారు నాకు తెలిసినంత వరకు. అది ఎవరిష్టం వారిది. నాకైతే సూపర్ మంచి రిజల్ట్ ఉంది. నేనేంటి మార్నింగ్ షేక్ తీసుకుంటా, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తా, మధ్యాహ్నం మంచి కలర్ఫుల్ ఫుడ్ తీసుకుంటా, సాయంత్రం స్నాక్స్ అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా, రాత్రికి షేక్ మళ్ళీ తింటే ఓ చపాతి ఆకలి అయితే, లేకపోతే లేదు. ఇలా వేయడం వల్ల నేను ప్రజెంట్ హెల్తీగా ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన శరీరాన్ని మనం చనిపోయే వరకు ఆరోగ్యంగా చనిపోవాలని కోరుకుంటాం, అంతే. కాబట్టి మీరు కూడా మా న్యూట్రిషన్ సెంటర్కి ఇచ్చేసి మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకొని కోరుకుంటున్నాను. నేను మీ రమాకాంత్, వెల్నెస్ కోచ్. నా మొబైల్ నంబర్ 9010156200. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని బాగుపరచుకుంటే చూస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. Stop eating at night. Let me explain. Eating late at night before going to sleep can disrupt your circadian rhythm because your body is using too much energy to digest food. A disrupted circadian rhythm can lead to insomnia, depression, and low energy. Eating late also is associated with weight gain because you can't burn off all the calories you just ate in your sleep. I recommend not eating anything 3 hours before bed. Instead, drink herbal teas and water. That requires little to no digestion. Follow me for more daily tips about real health. Vamos a hacer una pausa, porque es el momento de un snack, la barra de proteína de Herbalife. Don't drink cold water. If you drink cold water every day, what happens to your body?
First, drinking cold water slows down the digestive process. Cold water solidifies fats in the diet, which makes it harder for the digestive system to break them down. Second, if you drink cold water immediately after exercise, there may be a hot and cold reaction. After exercise, the body is already in an overheated state, and cold water contradicts this and can lead to hormonal imbalances. Because body temperature is regulated by hormones, drinking cold water may trigger hormonal imbalances that can lead to mood or digestive problems. Plus, you may be at risk for a throat infection. Drinking cold water creates mucus in the airways, making the respiratory system more susceptible to sore throats and infections. In addition, drinking cold water also reduces nutrient absorption because cold water constricts blood vessels, which reduces the absorption of nutrients by the digestive system. Please subscribe to learn more health knowledge. Thank you. Shut up,